అల్లూరి సీతారామరాజు గారు 127వ జయంతి ఉత్సవాలు అల్లూరి సీతారామ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వాహకులు దండు నాగేశ్వరరావు తదితర కమిటీ మెంబర్లు అందరూ కూడా మరి 2, 3, 4 తేదీల్లో మరి విప్లవ వీరుడు భారతదేశ స్వాతంత్రానికి ప్రాణాలు అర్పించి ఎస్టీ, ఎస్సీ, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి ఈరోజు భారతదేశ చరిత్రలోనే మరి ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు కూడా వారి జయంతి ఉత్సవాలు ఎంతో చక్కగా నిర్వహించడం, మరి విజ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా మరి 2వ తారీఖున వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 3వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు, మరి 4వ తేదీని జయంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. వారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇటువంటి మహావీరుని యొక్క వారు కళలు నిజం చేయడానికి అందరూ కూడా కలిసికట్టుగా ఈ భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుకొని మరి ముందుకెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, యువకులు కూడా ఈరోజు మరి ఇటువంటి మహానేత యొక్క ఆలోచనల విధంగా మనందరం కూడా ముందుకెళ్ళాలని మరొకసారి ఈ నిర్వాహకులకి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలకి మరి మా క్షత్రియ కమిటీ అసోసియేషన్ తరపు నుంచి కూడా వారికి పూర్తి సహకారాలు అందజేయడం జరుగుతుంది. తప్పకుండా మరి ముఖ్యంగా యువకులందరూ కూడా ఈ వ్యాసరచనలో పాల్గొని తప్పకుండా వారి ప్రతిభను కనబరచాలి. అదేవిధంగా మరి సాంస్కృతిక రంగాల్లో కూడా దండు నాగేశ్వరరావు మరి కళాకారులందరూ కూడా ఎంతోమంది మరి పాల్గొని తప్పకుండా ఇటువంటి కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి హృదయపూర్వకంగా కోరటం జరుగుతుంది. నా పేరు దండు నాగేశ్వరరావు. నేను గురుజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శిని, అలాగే అల్లూరు విజ్ఞాన కేంద్రం నిర్వాహకుల్లో ఒకరిని. ఈరోజు అల్లూరు సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాల్ని జరపాలని మేము నిర్ణయించి ఈ కార్యక్రమం రూపొందించామండి. జూలై 2 నుంచి జూలై 4 వరకు, అంటే 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇందులో ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, యువతరం ఇందులో భాగస్వామ్యం చేయాలని ఒక దేశభక్తి పేట్రియాటిక్, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జీవితం, స్వతంత్ర పోరాటంలో దేశ నాయకులు అనే అంశం మీద చిత్రలేఖనం, వ్యాసరచన పెట్టాం. 2వ తారీఖుని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు 3, 4, 5 తరగతులని సబ్ జూనియర్గా, 5, 6, 7ని జూనియర్స్గా, 8, 9, 10 ప్లస్ 10+ కాలేజీ పిల్లల్ని సీనియర్స్గా 3 విభాగాలుగా విభజించి వాటికి పోటీలు పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా 3వ తారీఖుని ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 7 గంటల వరకు వివిధ కళారూపాలు, స్కిట్సు, ఏకపాత్రాభినయం, ఫ్యాన్సీ డ్రెస్సు, పాటలు, పద్యాలు, అదేవిధంగా డ్యాన్సెస్, క్లాసికల్, సెమీ క్లాసికల్, ఫోక్, ఈ రకమైనటువంటి అన్నీ కూడా అందరికీ అవకాశం కల్పించాలని మీ కిందని ఆడిటోరియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ విధంగా అందరి పిల్లల్ని మేము అందరికీ స్కూల్స్కి, కాలేజీలకి వెళ్ళి వాళ్ళు కలిసి వాళ్ళని అభ్యర్థించి, అలాగే డ్యాన్స్ అకాడమీ, సంగీత అకాడమీ అందరినీ పిలిచి వాళ్ళందరికీ ఉచితంగా ఎటువంటి కూడా డబ్బులు తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ కార్యక్రమం పెడుతున్నాము 3వ తారీఖుని. అదేవిధంగా 4వ తారీఖుని మేము సాయంత్రం 4 గంటలకు అల్లూరి సీతారామరాజుకు సంబంధించినటువంటి దాని మీద ఒక సభ నిర్వహించి పెద్దలతోటి, సభానంతరం కూడా కళారూపాలు పెట్టి, అనంతరం ఇప్పుడు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికెట్స్, మెమెంటోస్, అదేవిధంగా చిత్రలేఖనంలో, వ్యాసరచనలో పాల్గొన్నటువంటి ఒక్కొక్క విభాగానికి 5 ప్రైజులు చొప్పున వాళ్ళకి 1st, 2nd, 3rd, 4th అని ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తాం. ఇందులో ఎక్కువగా వీళ్ళందరూ రావడానికి మీ సోషల్ మీడియా ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం. మీరు ప్రచారం కొంచెం అవకాశం కల్పిస్తే కళాకారులు, నగరంలో ఉన్నట్టే కళాకారులకి, డ్యాన్స్ అకాడమీలకి అందరికీ కూడా, ఈ స్కూల్ పిల్లలకి, ఈ విద్యార్థులకి, యువతకి మీ ద్వారా ఎక్కువ సమాచారం అంది మా యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి మీరు మాకు సహకరిస్తారని
సహకరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా.